ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ప్రతి గురువారం కూడా బైబిల్ స్టడీ సియోను ప్రార్థనా మందిరములో ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇలా లైవ్లో మాట్లాడడం జరుగుతూ ఉంటూ ఉన్నది. కనుక మీ ఇళ్ళ దగ్గరుండి శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వినవలసినదిగా ప్రభు నామం పేరట మీకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. కొంతకాలం పాటు వరుసగా అబ్రహామును గురించినటువంటి యొక్క జీవితాన్ని గురించి మీకు వివరించాలని ఆశిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఏదోలే అని చెప్పి మీరు అశ్రద్ధ వహించక దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు పొందవలసినదిగా ప్రభు నామం పేరట మీకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. ఈ సందర్భంగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకొని ప్రార్థించి ఆ వాక్య భాగాలను అధ్యయనం చేసేవారుగా ఉందాం, ధ్యానించే వారంగా ఉందాం. 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ఘనమైన మా రక్షక, కల్వరినాథ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బైబిల్ స్టడీగా కొంతకాలం పాటు అబ్రహాము యొక్క జీవిత ఉదంతాన్ని గురించి మేము ధ్యానించాలని ఆశిస్తూ ఉంటున్నాం. అయ్యా, ఆయా సమయాలలో చెప్పబడేటువంటి యొక్క నీ మాటలు నీ బిడ్డలు వినుడు ద్వారా విశ్వాసము కలుగునని చెప్పావు. కనుక విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారన్నావు. కనుక ప్రభువా, నీ మాటలు విని విశ్వాసముతో నిన్ను అంగీకరించి నీ యందు సాక్షులుగా నమ్మకమైన బిడ్డలుగా జీవించగలటకు సహాయపడుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయనా, దినములు బహు చెడ్డవిగా ఉన్నవి. భయంకరమైనటువంటి దినాలలో నివాసం చేస్తున్నాం. నీ రాకడి దినము అతి సమీపములో ఉన్నదని అర్థమగుచున్నది. కనుక ఇటు భయంకరమైన ఈ కరోనా కాలములో ప్రభువా, నీ బిడ్డలైనటువంటి వారు, దయగలిగిన తండ్రి, ఇంకా ఎవరైతే నిన్ను రక్షకునిగా, విమోచకునిగా, పాప పరిహారకర్తగా అంగీకరించలేదో, పాప క్షమాపణ అనుభవంలో లేరో,
రక్షణ మారుమనసు అనుభవంలో లేకుండా పాప సంబంధమైన క్రియలలోనే జోగాడుచు ఉంటూ ఉన్నారో అట్టి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారిని రక్షణ మార్గంలోకి నడిపించుమని నాయనా నీ పాదముల చెంత విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాను. రక్షించబడిన వారు కూడా అయ్యా సరైనటువంటి జీవితాన్ని జీవించకుండా నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవించేవారు కూడా ఎంతోమంది ఉండగా అట్టి వారిని కూడాను ప్రభా నీ మాటల ద్వారా సంధించుమని నీ రాకడ కొరకై సిద్ధపరచుకొనమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీ బిడ్డలెందరో ఈ కరోనా బారిన పడి నాయన చనిపోయేవారుగా ఉంటున్నారు. సహాయమును చేయండి, కనికరించండి ప్రభువా, కృపచూపము నాయన. నువ్వు దయగలిగిన దేవుడవు, ప్రేమ కలిగినటువంటి వాడవు నాయనా, దయా దాక్షిణ్య సంపూర్ణుడవు నీవు కనుక ప్రభువా అతి కృపను నీవు మా పక్షంగా చూపి సహాయమును చేయండి. కరోనాను ఈ గ్రామం నుంచి దూరపరచుమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు నాయనా మరి ఐగుప్తు దేశమునందు నువ్వు తెగులు పంపించిన సమయంలో గోషాను ప్రదేశం నందున్న ఇశ్రాయేలులను మినహాయించావు. అలాగే ప్రభువా ఘనమైన రక్షక నీ బిడలైన వారిని జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారిని మాత్రమే కాదు మిగిలిన వారు కూడాను ప్రభు వారి మనోనేత్రాలను తెరచి ఇది చివరి కాలము అని గుర్తెరిగి నాయనా రక్షణ మార్గంలోకి వారు రాగలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా అబ్రహామును గురించి మేము ధ్యానం చేస్తుంటుండగా సహాయం చేయండి. దగ్గరగాను దూరంగాను ఉండి నీ మాటలు వినేటువంటి వారిలో నాయన నీ ఆత్మ కార్యమును జరిగించుమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు వారి హృదయాలలో నిలిచి ఉండగలడు సహాయం చేయండి. నీ దీన దాసుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని నాయనా కృపగలిగిన తండ్రి నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నీ పరిశుద్ధమైన జ్ఞాన వాక్కులను నా నోట ఉంచి ప్రభువా మీరే వాటిని జాలువార్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయమును చేయమయ్యా. నాయనా నీవుగా మాట్లాడకపోతే నా మాటలు ఎవ్వరూ వినరు కనుక ప్రభువా మీరు నాలో ఉండి మాట్లాడి సహాయమును చేయమని కృపను చూపుమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పాత నిబంధన కాలపు భక్తులలో అబ్రహాము అనబడేటువంటి యొక్క ఆయన ఒక అగ్రగణ్యుడు, విశ్వాసులకు తండ్రి అనబడేటువంటి వాడు అని చెప్పవచ్చు. ప్రియులారా, అలాంటి మహా గొప్ప భక్తుడు, పాత నిబంధన కాలపు భక్తులలో అగ్రగణ్యుడుగా రాణించినటువంటి యొక్క అబ్రహాము యొక్క చరిత్రను మనము ధ్యానించడం అది ఎంతైనను కానీ అవసరమై ఉన్నది. అబ్రహాము యొక్క అసలు పేరు అబ్రాము. 16వ అధ్యాయం వరకును కూడా అబ్రాము అనే మాటలే మనకి కనపడతవి. కానీ 17వ అధ్యాయములో దేవుడు అబ్రాము అనేటువంటి ఆ పేరుని అబ్రహాముగా మార్చాడు. అబ్రాము అనంటే అర్థం హెచ్చించబడిన తండ్రి,
ఫాదర్ ఆఫ్ ఎగ్జాల్టెడ్, హెచ్చించబడిన తండ్రి అని అర్థం. అదే అబ్రహాము అనగా ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, అనేక జనములకు తండ్రి అని అర్థం. ప్రియులారా, అబ్రాము అనబడేటువంటి యొక్క ఇతని మాట బైబిలు గ్రంథమునందు 308 సార్లు ఉదహరించబడింది. పాత నిబంధన గ్రంథమునందు 234 సార్లును, క్రొత్త నిబంధన గ్రంథమునందు 74 సార్లు ఉదహరించబడుతూ వచ్చింది. ఇన్నిసార్లుగా ఉదహరించబడినటువంటి యొక్క ఆ పేరును బట్టి ఆయన ఎంతటి భక్తిపరుడో, ఎంత ఉన్నతుడో మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, బైబుల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఈయన క్రీస్తు పూర్వం 2166వ సంవత్సరానికి అటు ఇటుగా జన్మించి ఉంటాడు అని చెప్పి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయంగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి యొక్క భాగమునందు అబ్రహామును దేవుడు ఉన్నతమైనటువంటి ఒక పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో, మహిమ కలిగినటువంటి పిలుపుతో దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. ప్రియులారా, అబ్రాహామును దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎలాంటి పరిస్థితులలో దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, ఇలాంటి కొన్ని విషయాలను ఈ దినం ధ్యానించే వారంగా ఉందాం. ప్రియులారా, మనం బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆదికాండం మొదలుకొని అబ్రహామును దేవుడు పిలిచేంత వరకును కూడా లోకమంతయు కూడాను పాపము చేత, బలత్కారము చేత నింపబడి ఉన్నది. ప్రజలందరూ కూడాను భ్రష్టులైపోయారు. పాప సంబంధమైన క్రియలలో జోగాడుచు ఉన్నారు. 1-2 అధ్యాయాలు ఆదికాండం సృష్టి నిర్మాణానికి వదిలివేస్తే మిగిలినటువంటి యొక్క అధ్యాయాలన్నీ అబ్రాహాముని పిలిచేంత వరకు పాపమే కనపడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, 3వ అధ్యాయములో ఆది మానవుల యొక్క అవిధేయత అనగా డిస్ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమునకు అవిధేయత చూపుట, దేవునికి అవిధేయత చూపుటయే. కనుక 3వ అధ్యాయములో అవిధేయతను చూస్తున్నాం. 4వ అధ్యాయములో కయీను ఏబేలును చంపుట, మర్డర్ కనపడుతూ ఉన్నది. 4వ అధ్యాయంలో ద్వేషము కనపడుచు ఉన్నది. 5వ అధ్యాయం ఆదాము యొక్క వంశావళికి వదిలివేస్తే 6, 7, 8 అధ్యాయాలు ప్రియులారా మానవాళి యావత్తును కూడా చెడిపోయినట్లుగాను,
నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదిగాను, వారి హృదయం యొక్క ఆలోచనలు బాల్యం నుంచి కూడాను చెడ్డవిగా ఉన్నట్లుగా ప్రియులారా మనం గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ఈ రీతిగా 6, 7, 8 అధ్యాయాలలో మానవులు పాపము చేస్తూ పాప సంబంధమైన క్రియలలో జోగాడుచూ ఉంటూ ఉన్నారు. 9వ అధ్యాయానికి వస్తే నోవహు త్రాగి మత్తుడై నగ్నముగా తన కుమారులకు తను ప్రత్యక్షపరుచుకొనినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే 10, 11వ అధ్యాయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రజలు గర్వించి దేవుని పైనే తిరుగుబాటు చేసి బాబెలు గోపురం గొప్ప కట్టడాన్ని కట్టాలని వారు యోచించిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇలా మొదటి 2 అధ్యాయాలు వదిలివేస్తే మిగిలిన అధ్యాయాలన్నీను కూడాను 11వ అధ్యాయం వరకును కూడాను ప్రియులారా ఎక్కడ చూసినా పాపమే పాపమే పాపమే. అవిధేయత, హత్య, కక్ష, కార్పణ్యతలు, మోసము, డ్రంకెడ్నెస్ అనగా త్రాగుబోతుతనము, ప్రజలు దేవుని మీదనే తిరుగుబాటు చేయడం, ఇలా అనేకమైనటువంటి రీతులుగా దేవుడు ఏ ఉద్దేశముతో ఏ సంకల్పముతో మానవుని చేశాడో ఆ ఉద్దేశం అంతటినీ కూడా వమ్ము చేసి ప్రజలు వారి ఇష్టానుసారమైన రీతిగా వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. వారి ఇష్టానుసారమైన రీతిగా పాపం చేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, 11వ అధ్యాయం వరకు ఏ రీతిగా అనేక రకాలైన పాపాలు కనపడుతూ ఉంటూ ఉన్నాయో అవే ఈనాటి ప్రపంచ పోకడలుగా కనపడుతూ ఉంటూ ఉన్నవి. మొదటిగా ఆది దంపతుల యొక్క అవిధేయత. ప్రియులారా, ఈనాడు ఎక్కడ చూసినా అవిధేయతను చూస్తున్నాం. బిడ్డలు తల్లిదండ్రుల ఎడల అవిధేయత, సంఘములో అవిధేయత, ప్రియులారా ఇంకా రకరకాలైనటువంటి రీతులుగా దేవునికి అవిధేయత, నానా రీతులైనటువంటి రీతులుగా అవిధేయతను మనం చూస్తూ ఉన్నాం. అలాగే హత్యలు, కక్షలు, కార్పణ్యములు, మోసములు, మరొకటి త్రాగుబోతుతనం నోవహు వలె. ఈనాడు ఎక్కడ చూసినా త్రాగుబోతులు కనపడుతున్నారు. వారి ఇష్టానుసారమైన రీతిగా త్రాగి తందనాలాడుతూ ఉన్నారు. ప్రియులారా, అంతేకాదు తిరుగుబాటుతనం, గృహంలో తిరుగుబాటు, సంఘములో తిరుగుబాటు, దేవునిపై తిరుగుబాటు, ఈ విధమైనటువంటి రీతిగా ఈనాటి ప్రపంచమంతయు కూడాను చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఇట్టి చెడిపోయినటువంటి ఈ ప్రపంచము అనబడేటువంటి దానిని నీవు నేనే దేవుళ్ళమై ఉంటే తప్పనిసరిగా ఈ ప్రపంచాన్ని నాశనము చేసి ఉండేటువంటి వారు. కానీ కృప కలిగిన దేవుడు, ఆయన కృప ఆకాశమునంటుచున్నదని, ఆయన సత్యసంధత్వం మేఘమండలమును తాకుచున్నదని లేఖనాలు తెలియచేస్తూ ఉంటూ ఉండగా, ఆయన దయా దాక్షిణ్యత కలిగిన దేవుడని ప్రియులారా లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉండగా, అతి కృప కలిగినటువంటి యొక్క ఆ దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనము చేయక
అబ్రహాము శారాలను పిలిచి, ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, వారిని ప్రత్యేకపరచి వారి ద్వారా ఒక నూతనమైనటువంటి ప్రపంచాన్ని నిర్మాణం చేయాలని దేవుని యొక్క అనాది సంకల్పం. ప్రియులారా, వారి ద్వారా ఒక నూతనమైన ప్రపంచం ఎట్లా? ప్రియులారా, వారి ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబులో నుండి 12 గోత్రాలు వారు రావాలని, వారిలో యోధా గోత్రములో నుంచి లోక రక్షకుడైన యేసు రావాలనేదే దేవుని యొక్క సంకల్పమై ఉంటూ ఉన్నది. అందుకే దేవుడు, ప్రియులారా, అబ్రహామును ప్రధానముగా పిలుచుకున్నవానిగా ఉంటున్నాడు. ప్రియులారా, 12వ అధ్యాయం 1వ వచనములో దేవుని యొక్క ఆజ్ఞ కనపడుతున్నది. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దిస్ ఇస్ ది కమాండ్ గివెన్ బై ద లార్డ్ టు అబ్రహాం. అబ్రహామునకు ఇవ్వబడినటువంటి యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. ఈ ఆజ్ఞను ప్రియులారా ఎంత మేరకు నెరవేర్చాడు అనేది దేవుని చిత్తమైతే వచ్చే గురువారం నాడు మనం ధ్యానం చేసుకునే వారంగా ఉందాం. దానికి ముందు మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, అబ్రహాము గొప్ప విగ్రహారాధికుడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివిన ఎడల ఆయన విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చినాడని అర్థమవుతుంది. చదువమ్మా. యెహోషువ ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అబ్రహామునకు విగ్రహారాధన, ఆ విగ్రహములను పూజించిరి. కనుక ప్రియులారా, అతడు విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు. ప్రియులారా, దీనికి ముందుగా ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి. అతడు ఏ విగ్రహాలను ఆరాధించాడండి? చాలా మందికి తెలియదు. ఆనాడు అబ్రహాము కుటుంబీకులు మెసొపొటేమియా అనబడేటువంటి ఒక ప్రదేశమునందున్న ఊరు అనే పట్టణములో నివాసము చేస్తూ ఉన్నారు. మెసొపొటేమియా అనగా 2 నదుల మధ్య ఉన్నటువంటి యొక్క ప్రదేశం. ఒకటి దేవుని నదిగా ఎంచబడినటువంటి ఒక యూఫ్రటీస్ నది, రెండవది టైగ్రిస్. ఈ 2 నదులు మధ్య ఉన్నటువంటిదే మెసొపొటేమియా. ఆ యూఫ్రటీస్ అనబడేటువంటి ఒక నది ఒడ్డున దక్షిణముగా ఊరు అనబడేటువంటి ఒక మహా గొప్ప పట్టణం ఉండేది. ఆ ఊరనే పట్టణ వాస్తవ్యులు ఈ అబ్రహాము యొక్క కుటుంబీకులు. ఆ పట్టణములో నివాసము చేస్తూ ఉన్నారు. అయితే ఆ పట్టణస్థులందరూ కూడా ఆ ఊరనేటువంటి యొక్క పట్టణములో
ఇద్దరు దేవతలను ఆరాధించేవారు. వారితో పాటుగా అబ్రహాము కుటుంబము కూడా అదే దేవతలను ఆరాధించారు. ఆ దేవతలు ఎవరనగా, ఒకరు చంద్రదేవుడు అని పిలువబడుచున్నటువంటి యొక్క నన్నార్ అనబడే దేవుడు, నన్నార్ అనబడే విగ్రహం. ఇది రాతితో చేయబడినటువంటి యొక్క విగ్రహం. ఆ నన్నార్ అనబడే చంద్రదేవుని అబ్రహాము కుటుంబీకులు ఆరాధించుచూ ఉండేవారు. ఈ నన్నార్ అనబడే ఈ చంద్రదేవునికి ఒక భార్య ఉండేది. ఆమె పేరు నింగాల్. మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో నాకైతే తెలియదు, కానీ నింగాల్ అనబడే స్త్రీ దేవత. ఇలా ఈ ఇద్దరు దేవతలను, నన్నార్ అనబడేటువంటి యొక్క పురుష దేవతను, నింగాల్ అనబడే స్త్రీ దేవతను ఆరాధించుచూ ఉండేవాళ్ళు పట్టణస్థులందరూ, అలాగ వారితో పాటుగా ఈ అబ్రహాము యొక్క కుటుంబీకులను కూడా. ఈ ఊరనేటువంటి యొక్క పట్టణములో నన్నార్ అనబడే దేవతకును, నింగాల్ అనబడేటువంటి దేవతకును గొప్ప గోపురాలని కట్టించారు. ఆ గొప్ప గోపురాలలో రాతితో చేయబడినటువంటి యొక్క ఈ విగ్రహాలు అనబడే వాటిని చెక్కుకొని వాటిని పూజించుచూ ఉండేటువంటి వారు అబ్రహాము యొక్క కుటుంబీకులందరూ కూడా. ప్రియులారా, ఈ పట్టణాన్ని గురించి కూడా కొంత చెప్పాలి. ఊరు అనబడేటువంటి పట్టణం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం. వర్తక వ్యాపారాలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంచి సారవంతమైనటువంటి భూములు కలిగినటువంటి పట్టణం. అంతేకాదు, యూఫ్రటీస్ నది ప్రక్కనే ఉన్నది కనుక ఆ నది ప్రక్కన ఉన్నటువంటి యొక్క ఈ ఊరు భూగర్భమునందు రాగి దొరికేది. నదీ తీర ప్రాంతం కాబట్టి అనేకమైన షిప్పులను, ఓడలను తయారు చేసి ఆ ఓడల ద్వారా భూగర్భమునందు ఊరనే పట్టణము సమీపంలో దొరికేటువంటి యొక్క రాగిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండేటువంటి ఒక గొప్ప పట్టణం అది. సిరి సంపదలకు నిలయమైన పట్టణం, మహాసంపన్నమైనటువంటి పట్టణం. అలాంటి పట్టణములో ఈ అబ్రహాము యొక్క కుటుంబీకులు నివాసము చేయుచు ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే దేవుడు మొదటి అధ్యాయములో, క్షమించండి, 12వ అధ్యాయం మొదటి వచనములో వారిని పిలుచుకున్నాడు. ఎలాంటి పిలుపుతో పిలుచుకున్నాడండి? అదే మనం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, స్టెఫను సాక్ష్యమిస్తూ మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అని చెబుతున్నాడు. కనుక ప్రియులారా, మహిమ కలిగినటువంటి దేవుడు ఒక దినమున అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. మహిమ కలిగినటువంటి స్వరాన్ని అబ్రహాము విన్నాడు. అబ్రహాము ఆ మహిమ కలిగిన స్వరమును విన్నాడు. వినుట ద్వారా ప్రియులారా విశ్వాసము కలిగింది. విశ్వాసము కలిగి ఆ విశ్వాసము ద్వారా లేదా ఆ విశ్వాసమును బట్టి దేవుని యొక్క ఆ పిలుపునకు లోబడ్డాడు.
ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతకాలము పూజించినా రాతి విగ్రహములు అనబడేటువంటి నన్నారు దేవత కానీ, ఈ నింగాలు అనబడే దేవత కానీ ఎన్నడనూ కూడాను మాట్లాడినవి కావు. బైబిల్ మనకు సెలవిస్తున్నది, ఆ విగ్రహాలు అనబడేటువంటివి నోరుండియు మాటలాడవు, చెవులుండియు వినవు, చేతులుండియు పని చేయవు. కనుక ఇలా అనేక మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే అబ్రహామునకు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడో, మహిమ కలిగినటువంటి యొక్క స్వరమును, కృపా సహితమైనటువంటి స్వరమును, ఆ ఉన్నతమైనటువంటి యొక్క ఆ పరిశుద్ధ స్వరమును అబ్రహాము విన్నాడో, విశ్వసించాడు. విశ్వసించిన తను ప్రియులారా విధేయుడయ్యాడు. కనుక ట్రూ ఫెయిత్ అనబడేటువంటిది, అంటే నిజమైన విశ్వాసం, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ లీడ్స్ ఇన్ టు ఒబీడియన్స్. నిజమైన విశ్వాసము ప్రియులారా, నిజమైనటువంటి యొక్క విశ్వాసము అనబడేటువంటిది అది దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉన్నది. అది చివరకు విధేయతకు దారితీసేదిగా ఉంటూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ రీతిగా ఉలకని పలకని డెడ్ ఐడిల్స్, జీవము లేని ఈ విగ్రహాలతో నాకేమి పని అని చెప్పి జీవము కలిగినటువంటి యొక్క దేవుని, మహిమ కలిగినటువంటి యొక్క దేవుని, ఆ ఉన్నతమైనటువంటి ఒక కృపా సహితమైన పిలుపుతో పిలిచినటువంటి యొక్క దేవుని నమ్మాడు, విశ్వసించాడు, లోబడ్డాడు అబ్రహాం. ప్రియులారా, ఎందుకు దేవుడు అబ్రహామును పిలిచాడు? దీనికి 3 కారణాలను మీకు తెలియచేస్తాను. 1, ప్రేమతో అబ్రహాము భార్యను రక్షించే నిమిత్తమై దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. ప్రియులారా, కనుకనే దేవుని యొక్క ఆ మహిమను తనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరుచుకొని అనేకమైనటువంటి యొక్క వాగ్దానాలను కూడా 2-3 వచనాలలో అబ్రహామునకు దేవుడు అనుగ్రహించాడు. కనుక ప్రియులారా, మొదటి కారణం, విగ్రహారాధన కుటుంబంలో ఉన్నటువంటి యొక్క అబ్రహాము తన భార్య అనబడే శారాని రక్షించుకునేటువంటి నిమిత్తమై ఆయన వారిని పిలిచినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. 2వది ప్రధానమైనటువంటి కారణం ఏమి అనగా, అబ్రహాము దేవునికి ఇచ్చినటువంటి యొక్క ఆ ఆశీర్వాదపు వచనాలు అనబడే వాటిలో చివరి ఆశీర్వాద వచనం చాలా ముఖ్యమైనది. 7 ఆశీర్వాద వచనాలను అబ్రహామునకు దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, మొదటిది, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 2, నిన్ను ఆశీర్వదిస్తాను. 3, నీ నామమును గొప్ప చేయుదును. 4, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. 5, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. 6వది, నిన్ను దూషించు వారిని
దూషించెదను, శపించెదను. ఈ 6 కూడాను ప్రియులారా అబ్రహామునకు సంబంధించిన ఆశీర్వాదాలు. నిన్ను 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 అని. దీస్ ఆర్ ఆల్ పర్సనల్ బ్లెస్సింగ్స్ టు అబ్రహాం. వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాలు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని దూషిస్తాను. ఇట్లా నిన్ను 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 అనేటువంటివి వ్యక్తిగతమైన ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించాడు. 6 ఆశీర్వాదాలు. కానీ చివరి ఆశీర్వాదం, ఇట్ ఈస్ నాట్ పర్సనల్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ యూనివర్సల్ బ్లెస్సింగ్. సార్వత్రికమైన ఆశీర్వాదం. ఏమిటి అండి సార్వత్రికమైన ఆశీర్వాదం? ప్రియులారా, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, భూమి యందు సకల వంశములు నీయందు ఆశీర్వదించబడతవి. అంతకుముందు వ్యక్తిగతముగా అబ్రహామునకు ఇచ్చిన ఆశీర్వాదాలు కాక సార్వత్రికమైనటువంటి ఆశీర్వాదం, యూనివర్సల్ బ్లెస్సింగ్. నీయందు సకల వంశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ప్రతి వంశము, ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి వారును కూడాను నీయందు ఆశీర్వదించబడతారు అని చెప్పి మహా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహామునికి ఇచ్చాడు. ఎలా ఆశీర్వదించబడతారండి ఆయన యందు? ఇందాక నేను చెప్పాను, ఆయన ద్వారా ప్రియులారా లోకం ఆశీర్వదించబడుతుందంటే ఆయన ద్వారా ఇస్సాకు నుండి యాకోబు, యాకోబులో నుంచి 12 గోత్రాల వారు, ఆ 12 గోత్రాలలో యూదా గోత్రము నుంచి ప్రభువైన క్రీస్తు యేసు వారు లోకములోనికి జన్మించడమే గొప్ప ఆశీర్వాదం. ఆయన జనన మరణాలు ప్రియులారా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటివి. ఆయన జన్మించి ఉండకపోతే ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరమైన అగ్ని గంధకాలతో మండే గుండానికి పాత్రులమై ఉండేవారు. దేవుడు మన యందు కనికరించి కృపను చూపి దయా దాక్షిణ్య సంపూర్ణనబడేటువంటి యొక్క దేవుడు భయంకరమైన లోకాన్ని నశింపచేయక అబ్రహామును పిలుచుకొని అబ్రహాము ద్వారా తన కుమారుడైనటువంటి యొక్క ఆ ప్రభువైన క్రీస్తు యేసుని లోకములోనికి తీసుకొని రావాలి అనేటువంటిదే ఆయన యొక్క అనాది సంకల్పమై ఉంటూ ఉన్నది. కనుక ప్రియులారా, ఆయన జన్మించిన సమయంలో కూడాను లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో లోకమునకు సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయబోచున్నాను. అదేమనగా లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోకానికి శుభవర్తమానాన్ని దేవదూతలు ప్రకటించారు. సర్వలోకమునకును శుభవర్తమానమది. ఆయన జన్మ శుభవర్తమానమే, ఆయన జన్మ ద్వారా ఆశీర్వాదం, ఆయన మరణము ద్వారా కూడాను ప్రియులారా మనకి ఆశీర్వాదం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రీతిగా ఈ 2వ ఆశీర్వాదము అనబడేది చాలా గొప్పదిగా కనపడుతూ ఉన్నది. అందుకే అబ్రహాముని ప్రధానముగా దేవుడు పిలుచుకున్నాడు. 3వదిగా ప్రియులారా, అబ్రహాము శారాల జీవితం ద్వారా విశ్వాసులకు విశ్వాసమును గురించి మాదిరి చూపించేటువంటి నిమిత్తమై అబ్రహాము శారాలను పిలుచుకున్నాడు. కనుక విశ్వాసమునకు మూలకర్త
విశ్వాసులకు తండ్రి అని పిలువబడుచున్నవాడే అబ్రహాం. కనుక వారి జీవితం ద్వారా విశ్వాసులను పడేటువంటి యొక్క మనలకు విశ్వాసమును గూర్చి మాదిరి చూపించేటువంటి నిమిత్తమై ఆయన అబ్రాహాము శారాలను పిలుచుకున్నాడు. ఇలా పిలుచుకున్నట తదనంతరం విశ్వాసము ద్వారా అబ్రహాము రక్షించబడ్డాడు. హీ వాజ్ సేవ్డ్ బై ఫెయిత్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కనుక ప్రియ సహోదరీ సహోదరుడా, విశ్వాసము ద్వారా రక్షించబడ్డాడు, విశ్వాసమునకు విధేయుడయ్యాడు. చూడండి ఆయన విశ్వాసమును బట్టి ఎలా విధేయుడయ్యాడో చదవమ్మా. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. త్వరగా మీరు వినపడేట్టు చదవండి. పదకొండు 8. అబ్రహాము పిలువబడినప్పుడు, ఈ మాటలు గమనించండి ప్రియులారా, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళిను. ఆ పిలుపునకు లోబడి. కనుక ప్రియులారా, విశ్వాసమునకు లోబడ్డాడు. మూడవదిగా హీ లివ్డ్ బై ఫెయిత్. విశ్వాసముతో జీవించాడు. 3 విషయాలు: విశ్వాసము ద్వారా రక్షించబడ్డాడు, విశ్వాసమునకు విధేయుడయ్యాడు, విశ్వాసముతో జీవించాడు. హీ లివ్డ్ బై ఫెయిత్. అది 11వ అధ్యాయం 8 నుంచి 19వ వచనం వరకు చదువుకుంటే ఎలా విశ్వాసముతో జీవించాడో మనకు అర్థమవుతుంది. మనకి ఇక్కడ టైం లేదు కనుక మనం చదవలేము. కనుక ప్రియులారా, అబ్రహామును పిలిచిన తరువాత ఎటు వెళ్ళవలెనో, ఎక్కడికి పోవలెనో, ఎలా పోవలెనో తెలియకయే బయలుదేరాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. తెలియక ప్రియులారా, దేవుని మాటను బట్టి బయలుదేరాడు. కానీ వారు సంపూర్ణత సిద్ధి కలిగిన వారు కారు. ఈ మాటలు గమనించండి. వారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు బయలుదేరారు, కానీ కొన్ని లోపాలు కనపడుతూ ఉన్నాయి. కనుక వారు సంపూర్ణత సిద్ధి కలిగినటువంటి వారు కాదు. పాపము చేయగా శిక్షించబడ్డారు. క్షమించమని వేడుకొనగా ఆ కృప కలిగినటువంటి దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరీ సహోదరుడా, ఈ రీతిగా అబ్రహాము బయలుదేరి అతను ప్రియులారా ఎటు వెళ్ళవలెనో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో సైతమును కూడా విశ్వాసముతో బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రియులారా, కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు మానవ యొక్క జీవితంలో. అంత మాత్రము చేత నిరుత్సాహపడకూడదు. కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన ఆయన నీతిమంతుల ఎడల నిత్యమును తన కృప చూపుతూనే ఉంటాడు. నీతిమంతుడు 7 మారులు పడినను
తిరిగి లేచును అని లేఖనాలు చెప్పబడుతుంది. అందుకనే జార్జ్ మోరిసన్ అనబడేటువంటి మహా గొప్ప భక్తుడు ది విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అన్నాడు. కనుక విజయవంతమైనటువంటి ఒక క్రైస్తవ జీవితము అనబడేటువంటిది అది ఒక న్యూ సిరీసే. ప్రియులారా, ఈనాడు అబ్రహామును పిలిచినటువంటి యొక్క దేవుడు నిన్ను నన్నును కూడాను పిలిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పిలిచాడు, రక్షించాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన క్రీస్తు యేసు కూడా ఆయన స్వరము తేటగా వినబడుచు ఉంటూ ఉన్నది. ఆయన మహిమ కలిగినటువంటి స్వరము మనకు వినబడుతూ ఉన్నది. బైబిలు లేఖనానుసారముగా మత్తయి సువార్త 11:28 మనందరికీ తెలిసినటువంటి అంశమే. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను. ఇది ప్రియులారా దేవుని యొక్క పిలుపై ఉంటూ ఉన్నది. ప్రియులారా గ్రహించండి, లోకం ఈనాడు ఆ జలప్రళయానికి ముందుగా ఎలా భయంకరమైన బలవంతము చేత నింపబడి ఉన్నదో, పాపము చేత నింపబడి ఉన్నదో, పాప సంబంధమైన క్రియలలో జోగాడుచు దేవుని నిర్లక్ష్య పెట్టారో, దేవుని ఆజ్ఞను తిరస్కరించారో, ప్రియ సహోదరి సహోదరుల ఇష్టానుసారమైన విచ్చలవిడివైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారో, అదే విధమైన జీవితాన్ని ఈనాడు జీవిస్తూ ఉన్న కారణం చేతనే దేవుడి లోకములోనికి తన తెగులు పంపించాడు, కరోనా. ప్రియ సహోదరి సహోదరుడు, ఇది దేవుడు పంపించిన ఒక తెగులు ఇది. కనుక ఈనాడైనా కానీ మనం ఎటు వెళ్ళాలన్నా ఎంతో ఎంతో భయంతో జీవిస్తున్నారు ఈ దినమున. ఎటు వెళ్ళాలన్నా కానీ భయమే. మాస్క్ లేకుండా వెళ్ళడానికి లేదు, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండడానికి లేదు, ఏమి చేయాలన్నా భయమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో మనం నివాసం చేస్తూ ఉన్నాం. మొదటి దానికన్నా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటూ ఉన్నది. రోజుకి లక్షల మంది చనిపోతూ ఉన్నారు ప్రపంచ యావత్తు కూడా. అయినా ప్రజలు బుద్ధి తెచ్చుకోవడం లేదు, దేవుని యొక్క పిలుపుని నిర్లక్ష్య పెట్టుచూ ఉన్నారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానన్న పిలుపుని నిర్లక్ష్య పెట్టేటువంటి యొక్క స్వభావంతో జీవిస్తూ ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన జాలి, దయ, దాక్షిణ్యత, కనికరం కలిగినటువంటి దేవుడు మనలను పిలుచుచూ ఉంటున్నాడు. ఆయన కంపాషనేట్ క్రైస్ట్ అంటారు. కంపాషనేట్ అంటే దయ, దాక్షిణ్యత కలిగిన దేవుడు. ప్రియులారా, మన దీన స్థితిని చూచి, దయనీయమైనటువంటి మన స్థితిని చూచి ఆయన జాలి పడుతూ ఉన్నాడు. కఠినమైన హృదయం కాదు దేవునిది. ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించుము నాయనా, నీ రక్తం ద్వారా కడుగయ్యా, నీ రక్తం ద్వారా శుద్ధీకరించు నాయనా అని నీవు విరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క సన్నిధానములో సాగిలపడితే ఆయన ఎంతైనా కానీ క్షమించువాడు. అందుకనే బైబిల్ చెబుతున్నది, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందముగా లేవు, రక్షించనేరకై ఉండినట్లు ఆయన యొక్క చేతులు కురుచుగా లేవట.
కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత కాలము జాగు చేస్తావు? ఎంత కాలము దేవుని యొక్క పిలుపుని తృణీకరిస్తావు? నీవు మరణించినట్లయితే అగ్నిగంధకాలతో మండే గుండమే నీకు శరణ్యమే. ఈనాడు నీ జీవితానికి గ్యారెంటీ ఉన్నదా? ఈ కరోనా కాలములో నువ్వు అనుకుంటున్నావేమో నేను బాగానే ఉన్నానని. ఏ సమయం ఎలా సంభవిస్తుందో నీకు తెలియదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అటు జాలి, దయ, దాక్షిణ్యత కలిగినటువంటి, కనికరాన్ని కలిగినటువంటి ఆ ప్రభువైన క్రీస్తు యేసు యొక్క పిలుపును నిర్లక్ష్య పెట్టకు. నువ్వు నిర్లక్ష్య పెట్టినట్లయితే రేపు అగ్నిగంధకాలతో మండే గుండమే నీకు శరణ్యం. ప్రియులారా, కనుక ఆయన హీఈస్ కాలింగ్ క్రైస్ట్ అనగా పిలుచుచున్న దేవుడు, పిలుచుచున్న క్రీస్తు. హీఈస్ కంపాషనేట్ క్రైస్ట్ అనగా జాలి, దయ, దాక్షిణ్యత కలిగిన క్రీస్తు. మూడవదిగా ప్రియులారా, హీఈస్ కర్స్డ్ క్రైస్ట్. కర్స్డ్ అంటే శపించబడిన క్రీస్తు. ఎందుకు శపించబడ్డాడు? ప్రియులారా, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం ముగిస్తున్నాను. 3వ అధ్యాయం 14వ వచనం త్వరగా. ఆత్మను గూర్చిన వాగ్దానం అనగా ప్రభువైన క్రీస్తు యేసును గురించినటువంటి ఒక వాగ్దానము విశ్వాసము ద్వారా అన్ని జనులనబడే మనకు లభించునట్లు. అదే ఇందాక నేను చెప్పాను చూసారా, నీ ద్వారా సర్వలోకమును కూడాను సకల వంశములు ఆశీర్వదించబడననే ఆ ఆశీర్వాద వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులను మరే మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై, ప్రియులారా, మన కోసమై శాపమైపోయాడు. శాపగ్రాహిగా కలువరి శిలువలో వేలాడుచు ఉన్నాడు ప్రభువైన క్రీస్తు యేసు నీ కోసమై. ఆనాడు అబ్రహామునకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాద వచనం క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చబడుతూ వచ్చింది. ఆ క్రీస్తు యేసు నీ కోసమై శాపమై, నీ శాపమంతయును కూడా ఆయన తన మీద వేసుకొని కల్వరి శిలువలో చూడనల్లని వ్యక్తిగా, గాయపరచబడిన వ్యక్తిగా, నాగటి చాలవలే దున్నబడినటువంటి వ్యక్తిగా, మాంసపు ముద్దగా వేలాడుచున్న వ్యక్తిగా కనపడుచు ఉంటూ ఉన్నాడు. ఇదంతా ఎవరి కోసమండి? పాపములో జోగాడుచున్న నీ కోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత కాలము జాగు చేస్తావు? ఏదోలే వాళ్ళు చెప్పుకుంటూ పోతారులే అని అనుకోబాకండి. ఈనాడు మీకోసమే ఈ ప్రయాస. ఈనాడు ప్రియులార, మన పల్లెలో ఉన్నటువంటి యొక్క 3-4 మందిరాలలో వాక్యం ధ్వనిస్తూ ఉంటూ ఉన్నది. వాక్యం చక్కగా వినబడుతూ ఉంటూ ఉన్నది. రక్షణ పొందు, రక్షణ పొందు, రక్షణ పొందని దేవుని బిడ్డలు, సేవకులు, ప్రియులారా ఎంతగానో ప్రయాసపడి వాక్యం చెబుతూ ఉన్నారు. అలా చెప్పబడేటువంటి ఆ వాక్యం అంతయు వృధా కావలసినదేనా? విని అంగీకరించాల్సినటువంటి బాధ్యత నీ మీద లేదా? రక్షించబడాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? రక్షించబడితే మోక్షానికి చేరతావు. రక్షించబడిన ఎడల నీవు రేపు ఏమగునో నీకు తెలియదు, అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళతావు. మానవ యొక్క జీవితం ఉద్భుతప్రాయమైనది. త్రాసు మీద ధూళి వంటిది, నీటి బుడగ వంటిది మానవుని యొక్క జీవితం. అంతలో ఉండి అంతలో ఆవిరైపోయేటువంటి యొక్క జీవితం నీది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వినపడుతూ ఉంటూ ఉండగా జాగ్రత్తగా విను. అలా శపించబడినటువంటి ఆయన హీఈస్ క్రూసిఫైడ్ క్రైస్ట్. అన్ని సి మీదనే వస్తాయి, జాగ్రత్తగా గమనించండి. హీఈస్ కాలింగ్ క్రైస్ట్, హీఈస్ కంపాషనేట్ క్రైస్ట్, హీఈస్ కర్స్డ్ క్రైస్ట్, హీఈస్ క్రూసిఫైడ్ క్రైస్ట్. క్రూసిఫైడ్ అంటే సిలువ వేయబడిన క్రీస్తు నీ కోసమే. అలా సిలువ వేయబడిన ఆ క్రీస్తే మరలా రేపు రానయ్యున్నాడు. హీఈస్ కమింగ్ క్రైస్ట్.
రాబోతున్నాడు నీకోసం. ఆయన భక్తులను తీసుకుని వెళ్ళే నిమిత్తమై రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, మీకు తెలుసో తెలీదు, నాకు తెలీదు, కానీ పత్రికలు చూసినా, లోక సంబంధమైన వార్తలు చూసినా ఈనాడు ప్రభు యొక్క రాకడకు సూచనలు అతి సమీపముగా ఆయన రాకడకు సూచనలుగా కనపడుతూ ఉన్నాయి. యెరూషలేమునందు యూదులందరూ కూడాను చేర్చబడుతున్నారు. ఏ క్షణములోనైనా కానీ ప్రియ సహోదరి సహోదర, పడగొట్టబడినటువంటి దేవాలయం స్థలంలో మసీదు అనబడే డూమ్ రాక్ అనబడేటువంటిది ఉన్నది. దాన్ని తొలగించి ప్రక్కన పెట్టి కొన్ని గంటలలోపే గొప్ప దేవాలయం అనబడి దాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అది నిర్మాణం చేయబడితే రాకడ వచ్చినట్లే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాబోతూ ఉండగా ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం అంటూ ఉన్నది ప్రభువైన యేసు రమ్ము, సిద్ధపడిన సంఘం అంటూ ఉన్నది. అది చివరి ప్రార్థన బైబిల్లో. నీవు ఆ స్వరాన్ని కలిగి ఉంటివా? ఎవరు సిద్ధపడి ఉన్నారో వారే ప్రభువైన యేసు రమ్మని చెప్పగలరు. విశ్వాసి, నీవు సిద్ధపడి ఉంటివా? ఇంకా విశ్వాసుల్లో కూడా నామకార్థ విశ్వాసులు కలరట. నామకార్థ క్రైస్తవులు కాదండి, నామకార్థపు విశ్వాసులు కూడా ఉన్నారట. ఎంత భయంకరము! కనుక ఇంకా నీవు నామకార్థ విశ్వాసిగా ఉంటే ప్రభు రాకడ కొరకై సిద్ధపడు. ఇంకా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవంలో ఇంకా నువ్వు లేకుండా ఉంటే ఇదే మిక్కిలి గొప్ప అనుకూలమైన సమయం అని ఎంచి, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. దేవుడి మాటలను దీవించును కాక. ప్రియులారా, ప్రతి గురువారం కూడాను ఈ అబ్రహామును గురించినటువంటి యొక్క విషయాలు ధ్యానించేసే వారంగా ఉంటాం. కనుక ప్రతి గురువారం ఈ 7 నుంచి దాదాపుగా 8:30 ఆ ప్రాంతం వరకు కూడాను దేవుని యొక్క వాక్యం ధ్యానించబడుతుంది. దయచేసి వినండి, విని ఆత్మీయంగా మేలు పొందవలసినదిగా ప్రభు నా పేరట మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.